ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వీబీజీ రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించారు. లబ్ధిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా వీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ, आज विकसित भारत जी राम जी योजना लागू हो रही है। ऐसी कृपा की वर्षा कीजिए कि हमारा कोई गरीब मजदूर बिना काम के ना रहे। हर हाथ को काम, हर पेट को रोटी, कोई गरीब बिना काम के ना रहे। इसके लिए ये योजना आई है। विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था। विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీరామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీరామ్జీ ఉపయోగపడుతుంది. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు పరిపాలనలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై రాష్ట్ర స్థాయి మేధో సదస్సు ఈరోజు, రేపు తిరుపతిలో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ 2 రోజుల కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించి స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు అవసరమైన కార్యాచరణపై ప్రసంగిస్తారు. ఈ సదస్సులో డేటా ఆధారిత పాలన, ప్రణాళికా విధానాలు, శాఖల మధ్య సమన్వయం, ఫలితాల ఆధారిత పరిపాలన, అభివృద్ధి లక్ష్యాల పర్యవేక్షణ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, నీతి ఆయోగ్, గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో సమావేశమై రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల పురోగతి, అనుమతులు, విమాన మార్గాల విస్తరణ, విమానయాన శిక్షణా సంస్థల క్లస్టర్ అభివృద్ధి, వాటర్ ఏరోడ్రోమ్లు, హెలీపోర్టులు ఏర్పాటుపై చర్చించనున్నారు. రేపు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టుల అనుసంధాన రహదారులు, అంతర్గత జలమార్గాల అభివృద్ధి, 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణం, మారిటైమ్ రంగంలో రాష్ట్ర అభివృద్ధి అవకాశాలు, కేంద్ర సహకారంపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి వర్షపాతం కీలకమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని కిషన్ రెడ్డి తెలియజేస్తూ, మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేదొకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. ప్రతి నీటి చుక్కను ఒదిసి పట్టుకొని దాన్ని కాపాడుకుంటేనే ఈ కష్టకాలంలో ప్రజలకు తాగునీరు గాని, సాగునీరు గాని, మరి ప్రకృతి వైపరీత్యాలకు గాని ఇబ్బంది లేకుండా మనకు ముందుకెళ్తామని మనం చేస్తాము. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ వీబీజీ రామ్జీ పథకం గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కల్పిస్తుందని రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం అరవకూరు గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రారంభ వీబీజీ రామ్జీ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు 125 రోజుల వేతన ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఉపాధితో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ఉపాధి రంగంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ అమలుతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వీబీజీ రామ్జీ పథకం అమల్లోకి రావడం హర్షణీయమని అన్నారు. గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని మెరుగు చేయడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐటీ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో పలు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ కోర్సుల్లో శిక్షణ పొందే విద్యార్థులకు వేతనంతో పాటు శ్రీసిటీలోని పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రాచీన సాహిత్యంలో ఉన్న విలువలు, జీవన సత్యాలను యువతకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ప్రముఖ సాహితీవేత్త, విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. బండి సత్యనారాయణ రచించిన దృష్టి సాహిత్య వ్యాసాల సంపుటిని విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, పూర్వ కవుల రచనలను అధ్యయనం చేయడం, చర్చించడం ద్వారా సంస్కృతి పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రాంతి కుమార్ మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.